హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాఫర్ షేక్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఈరోజు నేను ఎగ్ పిజ్జా చేసే విధానం చూపిస్తాను. 9 నిమిషాల 30 సెకండ్లలో 5 గుడ్లు, కొత్తిమీర, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఆనియన్, లెమన్, కాజు, కిస్మిస్, ధనియాలు, ఉప్పు, కొద్దిపాటిగా నెయ్యి, షుగర్, చక్కెర. ముందుగా మనం వాష్ చేసుకుందాం ఈ ఐటమ్స్కి. లెమన్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, జింజర్, ఆనియన్. దాని తర్వాత చాప్ చేసుకుందాం మనము. చాపింగ్ బోర్డ్ చాప్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. ఆ తర్వాత బౌల్ పెట్టుకొని ఎగ్స్ కట్ చేసి హాల్ మిక్స్ చేయాలి. దీనికి ఎల్లో పార్ట్స్ అయితే కొద్దిపాటిగా 3 ఐటమ్స్ పక్కాకి తీసుకొని ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అందువలన చూడండి, పగల కొట్టే విధానం ఇలా ఉండాలి. ఎగ్స్ చాలా మంచి రెసిపీ అండి. ఇది ట్రై చేయండి మీ డిషెస్లో కానీ ఒకసారి. ఆల్ ఐటమ్స్ రెడీ పెట్టుకున్నాము. ఎల్లో పార్ట్స్ అయితే 3 పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇది చాలా కొద్దిగా సమయంలో అయిపోయే రెసిపీ. ఉప్పు వేసుకోవాలి ముందుగా, ధనియాలు, చాలా టేస్టీ కోసం ఇది వేస్తున్నానండి. దాని తర్వాత కొద్దిగా పాటిగా అయితే ఇది వేసుకున్న తర్వాత మిక్స్ చేయాలా. చెక్క, లవంగాల, యాలక్కల పొడి. ఇది రొంత సోడా పొడి వేసాను. గ్రీన్ చిల్లీస్, కటింగ్ పీసెస్, జింజర్, ఇది కొత్తిమీర కటింగ్ చేసినది. మంచి మిక్సింగ్ చేసి మంచిగా ఏకదం మిక్స్ చేసాలా. ఇది ఎక్కువ పాటిగా అయితే. దాని తర్వాత కొద్దిసేపటి వరకు పెట్టాలా దానికి. ఇది ఫ్రెండ్స్ తింటుంటే మస్తుగా స్మూత్ ఐటమ్గా తయారైంది. ఇది తింటుంటే అక్కలే చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా బౌల్ పెట్టుకొని కుక్కర్ అండి, కుక్కర్, బౌల్ కాదు, కుక్కర్. కొద్దిపాటిగా నెయ్యి వేయాలి. 1 స్పూన్, 1 పావు కప్పు నూనె వేయాలి. జీలకర్ర కొద్దిగా వేసాను, రెసిపీలో చూపించలేదు ఇది. దాని తర్వాత కటింగ్ జింజర్ వేసి బాగా మరిగించిన తర్వాత స్లిమ్ చేసాలండి. మొత్తానికి స్లిమ్ చేసాలి బాగా. ఇది ఫ్రైడ్ అయిన తర్వాత దాని తర్వాత ఆనియన్స్ ఇవి మొత్తానికి అయితే వేసుకోవాలి. ఇది సెట్ కోసం అయితే సెట్ చేసుకోవాలి. దీంట్లో ఆనియన్స్ అవి వేసి దాని తర్వాత లెమన్ కటింగ్ పీసెస్ వేస్తున్నాను.
మంచి రెసిపీ అండి. ఎప్పుడైనా కానీ సింపుల్ 10 మినిట్స్లో చేసేయడానికి చాలా కొద్ది సమయం పట్టే ఎగ్ పిజ్జా అండి. పిల్లలు కానీ ఇష్టంతో తింటున్నారు దీనికి. దాని తర్వాత రెడ్ చిల్లీ చేయాలి. దాని తర్వాత కొద్ది కాజు కిస్మిస్ వేయాలి దీంట్లోకి. ఇన్ని ఎందుకు వేస్తున్నది అని ఆలోచించారు. ఎందుకంటే ఇది టేస్టీ, ఒక్కొక్కటి ఒక్కొక్కల మాదిరిగా తింటుంటే ఆ టేస్టీ వేరుంటుంది అబ్బా. చూడండి, స్లిమ్లో పెట్టాను, స్లో ఫైర్ మీద ఎట్లా క్రష్ అవుతుంది. కిస్మిస్ వేసాను, తర్వాత అవి ఎల్లో పార్ట్స్ ఎగ్స్ ఎల్లోవి ఇవి మిక్సింగ్ చేసిన ఎగ్ అండి, వైట్ టైప్. దాని తర్వాత వేసేసా, కుక్కర్ది మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ ఫుల్ ఫైర్ పెట్టి 5 మినిట్స్ తక్కువ పెట్టి ఆఫ్ చేయాలండి. దాని తర్వాత ఇది కుక్కర్ది విజిల్ తీసిన తర్వాత చూడండి ఎంత సింపుల్లో అయిపోయింది. వావ్, రెడీ అయిపోయింది ఎగ్ పిజ్జా. ఎగ్ పిజ్జా రెడీ. నోరు ఊరిపోతుంది చూస్తుండే. ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలతో. ఎగ్ పిజ్జా రెడీ. వావ్, ఎమ్మీ టేస్టీ ఐటమ్. చూడండి, కటింగ్ పీస్ స్మూత్ ఇలా వస్తుందో చూడండి, స్మూత్గా. న్యాచురల్ అండి, మొత్తానికి అయితే న్యాచురల్ ఐటమ్. తినడానికి టేస్టీగా, స్మూత్గా. ఎగ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. పోదాం తినడానికి పోదాం. న్యాచురల్ అండి మొత్తానికి అయితే ఇది. నా తమ్ముడు అయితే బయట ఉన్నాడు టేస్ట్ చూపించడానికి. కొద్ది సమయం అయితే పట్టిందండి. ఇది 9 నిమిషాలు కానీ పట్టలేదు, 8 నిమిషాల్లో అయితే క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత అయితే తినడానికి రెడీ చేశాను. పిజ్జా అయితే రెడీ అయిపోయింది. నా తమ్ముడు చూడగానే సంతోషపడ్డాడు, ఎగ్ పిజ్జా ఇలా కూడా చేస్తాడా అని. సింపుల్ రెసిపీ అండి, పిల్లలు చాలా ఇష్టంగా తినడానికి ఇష్టపడతారు. ఎగ్ పిజ్జా ఎమ్మీ టేస్టీ ఐటమ్.